మీ కరువు పనుల గురించి నాకు తెలుసా? మీరు ఎక్కడెక్కడ ఏమేమి పెట్టుకుంటున్నారో నాకు తెలుసా? మేటీలు ఎవరెవరు ఉన్నారో కూడా నాకు తెలియదు. అసలు ఎవరెవరు మేటీలు, ఎవరెవరు కరువు పనులు. ఆ అమ్మాయికి కరువు పని ఇప్పించిందే నేను. ఎమ్మెల్యే దగ్గరికి పోయి సంతకం పెట్టించుకొచ్చింది నేను. ఈరోజు సోషల్ మీడియాలో మీకు మీడియాలో వీడియోలన్నీ వస్తే దానికి బాధ్యురాలు నేనా? ఎవరు ప్రాణాలు తీయడానికి వచ్చారమ్మా? ఆడినోళ్ళు బాగానే ఉన్నారు, పెట్టినోళ్ళు బాగానే ఉన్నారు. ఏ ఉద్దేశంతో వచ్చారు నా ఇంటి మీదకి? ఏ ఉద్దేశంతో వచ్చారు నా ఇంటి మీదకి? ఏ ఉద్దేశంతో నా ఇంటి మీదకి వచ్చారు? జేబులో రమేష్ రెడ్డి ఫోన్ ఆన్ చేసుకొని, వెంకటేశ్వర అనే అతను జేబులో ఫోన్ వేసుకొని బావా వింటున్నావా అని అడుగుతున్నాడు. నువ్వేం చేయలేదు ఉండబ్బా, మీడియా వాళ్ళు వచ్చిన్నారు నాకు. నమస్తే అండి, నా పేరు కంచర్ల మాధవి, మాది నాగులవరం గ్రామం. గత 4 రోజులుగా ఉపాధి హామీ పథకం కింద వచ్చిన వైరల్ వీడియో ద్వారా నేను మాట్లాడుతున్నాను. దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ రోజున పొద్దున నాగులవరం గ్రామంలో నా ఇంట్లో నేను స్నానం చేసి మీటింగ్ కోసం రెడీ అవుతున్న టైంలో సురభి వెంకటేశ్వర్లు అనే అతను ఒక 30 మంది ఆడవాళ్ళని తీసుకొని నా ఇంటి మీదకి వచ్చాడు. సార్ నువ్వే పెట్టావు వీడియో అని మీడియా వాళ్ళకి నేను ఆధారం లేకుండా నన్ను నినాధారంతో నా పేరు చెప్పినందుకు గాను నాకు ప్రాణహాని ఉందేనని మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. సార్ రాజకీయంగా నేను ఎదుగుతున్న టైంలో నా మీదకి ఆధారం లేకుండా నిందలు తేవడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఆడవాళ్ళని తీసుకొచ్చి నువ్వే అని జేబులో ఫోన్ ఆన్ చేసుకొని పెట్టుకొని ఈ సురభి వెంకటేశ్వర్లు అనే అతను నా ఇంటి ముందర పొద్దున చాలా రచ్చ చేశాడు. ఇంట్లో ఉన్న అతను నన్ను బయటికి పిలిపించి 4-5 సార్లు ఫోన్లు చేసి నన్ను బయటికి పిలిపించి ఆడవాళ్ళను ఉసిగొలిపాడు. నా మొహం మీద ఏలు పెట్టి చూపించి నువ్వే తీసావు, నువ్వే ఇచ్చావు అన్నాడు. కానీ నేను అది కూడా రుజువు చేశాను అతనికి. కానీ ఏ రుజువు లేకుండా ఈ రోజున నా పరువు తీసినందుకు గాను నేను పరువు నష్టం దావా వేయాలా, నా ప్రాణహాని కోసం నేను రక్షణ చూసుకోవాలా? ఈ రోజున నా భర్త, పిల్లలు, నా తల్లిదండ్రులు గుంటూరులో ఉంటారు. నాకేదన్నా జరిగితే బాధ్యత ఎవరిది అని నేను మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నానండి. అది సార్, నాకు ఇప్పుడు నేను పరువు నష్టం దావాకి వెళ్ళాలా లేదా నా ప్రాణహాని గురించి ఆలోచించాలా? రాజకీయంగా ఎదుగుతున్న టైంలో